अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त हमें बन जाने को, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त हमें बन जा। ओम शांति। अव्यक्त बाप दादा के रिवाइज कोर्स का मधुर महावाक्य 11 अप्रैल 86 का। आज का मुरली है 1 नवंबर 2020 अव्यक्त मुरली। ओम शांति। आज तकदीर बना मुरली का सार है శ్రేష్ఠ తక్దీర్ की तस्वीर बनाने की युक्ति। శ్రేష్టమైన భాగ్యం యొక్క చిత్రాన్ని తయారు చేసుకునే ఉపాయం ఏంటి అని అడుగుతున్నారు బాబా। आज तकदीर बनाने वाले बाप दादा सभी बच्चों की श्रेष्ठ तकदीर की तस्वीर देख रहे हैं। అందరి భాగ్యాన్ని తయారు చేసేటువంటి బాప్ దాదా ఈరోజు పిల్లల యొక్క శ్రేష్ఠ భాగ్యం యొక్క చిత్రాన్ని చూస్తున్నారు బాబా। తక్దీర్వాన్ సభీ బనే హై, అందరూ భాగ్యశాలి అయ్యారు। లేకిన్ హర్ ఏక్ కే తక్దీర్ కి తస్వీర్ కి ఝలక్ అప్నీ అప్నీ హై, కానీ ఎవరి యొక్క భాగ్యం యొక్క చిత్రము దాని యొక్క ప్రకాశం ఎవరిది వాళ్ళదే ఉంది అంటున్నాడు। జైసే కోయి భీ తస్వీర్ బనానే వాలే तस्वीर बनाते हैं तो कोई तस्वीर हजारों रुपयों के दाम की अमूल्य होती है। ఎవరైనా చిత్రాలను తయారు చేసేవారు చిత్రాలు చేశారనుకోండి, వాటిల్లో కొన్ని చిత్రాలు వేల రూపాయలు విలువైనవిగా అమూల్యంగా ఉంటాయన్నమాట। कोई साधारण भी होती है, కొన్ని మామూలు भी కూడా ఉంటాయి। यहाँ बाप दादा द्वारा मिले हुए भाग्य को तकदीर को, ఇక్కడ బాబా నుంచి దొరికినటువంటి భాగ్యం అంటే అదృష్టాన్ని తస్వీర్ మే లానా అంటే ఒక చిత్రంలాగా తయారు చేసుకోవడం, అర్థాత్ ప్రాక్టికల్ జీవన్ మే లానా హై, మీ యొక్క నిజ జీవితంలో అమలు చేసుకోవాలి। అది తస్వీరు, ఆ చిత్రం తయారు చేయడం అంటే। ఇస్మే అంతర్ హో జాతా హై, ఈ విషయంలో తేడా వచ్చేస్తుంది। तकदीर बनाने वालों ने एक ही समय और एक ने ही सभी को तकदीर बांटी, కానీ భాగ్యం తయారు చేసే ఆ తండ్రి ఒకే సమయంలో ఒకే విధంగా ఆ ఒక్కరే భాగ్యాన్ని పంచారు। లేకిన్ తక్దీర్ కో తస్వీర్ మే లానే వాలి, కానీ భాగ్యాన్ని చిత్రం రూపంలో తెచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హరాత్మ భిన్న భిన్న హోనేకే కారణ్, ప్రతి ఆత్మ కూడా విభిన్నంగా ఉండటం వల్ల जो तस्वीर बनाई है उसमें नंबरवार दिखाई दे रहे, వాళ్ళు తయారు చేసుకున్న చిత్రాలు అంటే వాళ్ళ జీవితంలో అమలు చేయటం అనేది ఎలా ఉందంటే భిన్నంగా వచ్చేసింది అనమాట, నంబర్ వారీగా వచ్చేసింది। कोई भी तस्वीर की विशेषता नयन और मुस्कुराहट होती है, ఏ చిత్రమైనా కానీ దాని యొక్క గొప్ప ప్రత్యేకత ఏముంటుందంటే దృష్టి చిరునవ్వుని బట్టి ఉంటుందన్నమాట। इन दो विशेषताओं से ही तस्वीर का मूल्य होता है। ఆ చిత్రం యొక్క వాల్యూ దేనివల్ల అవుతుంది, దానిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దృష్టి వాళ్ళ యొక్క చిరునవ్వును బట్టే ఉంటుంది। तो यहाँ भी तकदीर के तस्वीर की यही दो विशेषताएं हैं। ఇక్కడ కూడా మీ భాగ్యంలో మీరు చిత్రం నిర్మించుకోవడంలో కూడా ఎలా ఉంటుందంటే ఈ రెండు విషయాలే ప్రముఖ పాత్ర వహిస్తాయి। నయన్ అర్థాత్ రుహాణి విశ్వ కళ్యాణి, దృష్టి అంటే మీ యొక్క దృష్టి లోపల మీ కళ్ళంటే ఎలా ఉండాలి, ఆత్మిక విశ్వ కళ్యాణం చేసేలాగా ఉండాలి। రెహం దిల్ దయా హృదయం కలిగి ఉండాలి। పరోపకారి దృష్టి, ఈ మూడు రకాల దృష్టి ఉండాలి। దృష్టితో కళ్ళ ద్వారా ఏముండాలి, ఆత్మిక విశ్వ కళ్యాణం చేసే ఆత్మల యొక్క విశ్వ కళ్యాణం చేయటము, దయా హృదయము, పరోపకారి దృష్టి ఉండాలి। अगर दृष्टि में यह विशेषताएं है तो
నిజంగా మీ దృష్టిలో ఈ ప్రత్యేకతలు ఉన్నట్లయితే భాగ్యకి తస్వీర్ శ్రేష్ఠ హై, మీ భాగ్యం యొక్క చిత్రం శ్రేష్టంగా ఉంటుంది. మూల్ బాత్ హై దృష్టి और ముస్కురాహట్ చెహరే కి చమక్. ముఖ్య విషయం ఏంటి? ముఖ్య విషయం ఏంటంటే దృష్టి అంటే అందులో చిరునవ్వు, మొహంలో ఉన్నటువంటి ప్రకాశం, తేజస్సు. यह है सदा संतुष्ट रहने की సంతుష్టత और ప్రసన్నత की झलक. ఈ యొక్క మొహంలో ఎప్పుడు కూడా తేజస్సు ఉండడానికి కారణం ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండటము, సంతృప్తితో పాటు ప్రసన్నంగా ఉండేటువంటి ప్రభావం అన్నమాట. इसी విశేషతాओं से सदा चेहरे पर रूहानी चमक आती है. ఈ క్వాలిటీలు ఉండటం వల్ల ఏ క్వాలిటీలు? సంతృప్తి, సంతృప్తితో పాటు ప్రసన్నత, ఈ రెండు ఉండటం వల్ల ఏమవుతుంది? ఆత్మిక ప్రకాశం ఉంటుంది మొహంలో. रूहानी मुस्कान అనుభవం होती है, ఆత్మిక చిరునవ్వు అనుభవం అనిపిస్తుంది. ये दो విశేషతాయే ही तस्वीर का मूल्य बढ़ा देती है. ఈ రెండు ప్రత్యేకతలే మీ యొక్క చిత్రం యొక్క గొప్పతనాన్ని పెంచుతాయి అన్నమాట. తో ఆజ్ యహీ దేఖ్ రహే థే, బాబా ఇదే చూస్తున్నారు ఈరోజు. తక్దీర్ కి తస్వీర్తో సబీనే బనాయి, భాగ్యం అనే చిత్రాన్ని అయితే అందరూ తయారు చేసుకున్నారు. తస్వీర్ బనానేకి కలం బాప్నే సబ్కో దేది, ఆ చిత్రం ఎలా చేసుకోవాలో అది బాబా అందరికీ చేతిలో కలం పెట్టేశారు. ఎలా అంటే అలాగ మీ ఇష్ట ప్రకారం తయారు చేసుకోండి అని. వహ కలం హై, ఏమిటా కలము అంటే శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ కర్మ కా జ్ఞాన్. ఏంటది? శ్రేష్ఠ స్మృతి. బాబా యొక్క స్మృతి శ్రేష్టమైంది కనుక శ్రేష్ఠ స్మృతి ఉండాలి, శ్రేష్ఠ కర్మ యొక్క జ్ఞానం కూడా మన బుద్ధిలో ఉండాలి. శ్రేష్ఠ కర్మ और శ్రేష్ఠ సంకల్ప అర్థాత్ స్మృతి. శ్రేష్ఠ కర్మ మళ్ళీ శ్రేష్ఠ సంకల్పం అంటే బాబా యొక్క స్మృతి అన్నమాట. इस ज्ञान की कलम द्वारा हर आत्मा अपने तकदीर की तस्वीर बना रही है. ఈ యొక్క జ్ఞానం యొక్క కలంతో, జ్ఞానం అనే కలం బాబా అందరికి ఇచ్చారు కదా, దాంతో ప్రతి ఆత్మ కూడా తన భాగ్యం అనే చిత్రాన్ని తయారు చేసుకుంటుంది. और बना भी ली है, తయారు కూడా చేసుకున్నారు. తస్వీర్తో బన్ గయీనా, మీ యొక్క చిత్రమైతే తయారైంది కదా, మీ భాగ్యం అయితే తయారైంది కదా, అంటే మీ యొక్క చిత్రం తయారైంది. నైన్ చైన్ బి బన్ గయే, మీ యొక్క దృష్టి, మీ ముఖము లక్షణాలన్నీ కూడా చాలా దృష్టి ద్వారా ఉన్నాయి. అప్పుడు లాస్ట్ టచింగ్ హై, ఇప్పుడు లాస్ట్లో బాబా దాన్ని టచింగ్ చేయించుకోమంటున్నారు. ఏంటది? సంపూర్ణతకి, పరిపూర్ణంగా టచింగ్స్ ఇచ్చుకోండి. మీరు అన్నీ వచ్చినాయి కానీ దానిలో పరిపూర్ణత లేదు అంటున్నాడు. బాప్ సమాన్ బననేకి. ఏంటది పరిపూర్ణత అంటే? బాబా సమానం అయ్యేటువంటి విషయంలో. డబల్ విదేశీ చిత్ర బనానా జ్యాదా పసంద్ కర్తీ హై, ఫారినర్స్ ఎక్కువ చిత్రాలు చేయడానికి ఇష్టపడతారు. తో బాప్దాదా भी आज सभी की तस्वीर देख रही है. అదేవిధంగా బాప్దాదా కూడా అందరి చిత్రాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. హరేక్ అప్ని తస్వీర్ దేఖ్ సక్తే హేనా, మీరందరూ మీ చిత్రాలను చూడగలుగుతారు కదా. కహా తక్ తస్వీర్ మూల్యవాన్ బనీ హై, నా చిత్రము ఎంతవరకు విలువగా తయారైంది. సదా అప్ని ఇస్ రుహానీ తస్వీర్ కో దేఖ్ ఇస్మే సంపూర్ణత లాతే రహో, ఎప్పటికీ కూడా మీరు ఈ యొక్క ఆత్మిక చిత్రాన్ని చూసుకుంటూ మీ లోపల పరిపూర్ణతని తెచ్చుకోండి అంటున్నాడు. విశ్వకి ఆత్మాओं से तो శ్రేష్ఠ భాగ్యవాన్ కోటో మే కోయి హై. విశ్వ ఆత్మలతో పోలిస్తే శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు మీరు కోట్లల్లో ఏ ఒక్కరో ఇద్దరో కోటికి. కోయి మే బి కోయి, ఆ కొద్ది మందిలో కూడా కొద్ది మంది. కోయి అమూల్య వా శ్రేష్ఠ భాగ్యవాన్తో హైహి, కొంతమంది అయితే విలువైన వాళ్ళు, శ్రేష్టమైన భాగ్యశాలి కూడా ఉన్నారు. లేకిన్ ఏక్ హై శ్రేష్ఠ, దూసరే హై శ్రేష్ఠతే శ్రేష్ఠ. ఈ భాగ్యంలో కూడా రెండు రకాలు అంటున్నాడు బాబా. ఒకటేమో శ్రేష్టమైన వాళ్ళు, ఒకళ్ళు అత్యంత శ్రేష్టమైన వాళ్ళు. తో శ్రేష్ఠ బనే హై వా శ్రేష్ఠతే శ్రేష్ఠ బనే హై. మీరు ఏదయ్యారు? చెక్ కర్నా హైనా, శ్రేష్టంగా తయారయ్యారా, అత్యంత శ్రేష్టంగా తయారయ్యారా, చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. అప్పుడు డబల్ విదేశీ రేస్ కరేంగేనా, మీతో పాటు వాళ్ళు కూడా పోటీ పడతారు కదా ఫారినర్స్. ఆగే నంబర్ లేనా హై వా ఆగే వాళ్ళంకో దేక్ ఖుష్ హోనా హై. మీరు ముందు ఫస్ట్ నంబర్లో వెళ్ళాలా, లేకపోతే వాళ్ళని చూసి వెళ్ళే వాళ్ళని చూసి సంతోషపడాలా. దేక్ దేక్ ఖుష్ హోనా భీ ఆవశ్యక్ హై.
అవతల వాడిని చూసి సంతోషపడటం కూడా అవసరమే అంటున్నారు బాబా. లేకిన్ స్వయం పీచే హోకర్ నహీ దేఖో, అలాగని మీరు వెనకబడిపోయి వాళ్ళని చూసి సంతోషపడకండి. సాత్ సాత్ హోతే దూసరోं को भी देख हर्षित हो चलो, అందరితో పాటు ఉంటూ మీరు ఇతరులను చూసి కూడా సంతోషపడండి. స్వయం भी आगे बढ़ो, మీరు స్వయంగా ముందుకు వెళ్ళండి. और पीछे वालों को भी आगे बढ़ाओ, వెనక వచ్చిన వాళ్ళని కూడా ముందుకు నడిపించండి. ఇసీ కో హీ కహతే హై పరోపకారి, ఇలా చేయడాన్ని బాబా ఏమంటున్నారు? పరోపకారం అంటున్నాడు. ఏ పరోపకారి బననా ఇస్కి విశేషత హై, పరోపకారి కావడమే ఇలాంటి వాళ్ళ యొక్క గొప్పతనం. స్వార్థ భావ్ సే సదా ముక్త రహనా, అంటే బాబా అన్న పరోపకారి అంటే ఏంటి? స్వార్థ భావన నుండి ఎప్పటికీ విముక్తి పొంది ఉండాలి. హర్ పరిస్థితి మే, హర్ కార్యమే, హర్ సహయోగి సంఘటన్ మే, ప్రతి పరిస్థితిలో, ప్రతి పనిలో, ప్రతి సహయోగం ఇచ్చే వాళ్ళందరి సమూహంలో జితనా నిస్వార్థపన్ హోగా, ఏ ఏ విషయాల్లో నిస్వార్థంగా ఉండాలి మనం? పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా ప్రతి పనిలో కూడా మనకు సహయోగం చేసే వాళ్ళందరి మధ్యలో కూడా ఉంటూ నిస్వార్థంగా ఉండాలి. ఉత్తనా హీ పరోపకారి హోగా, అప్పుడు మీరు అంత నిస్వార్థంగా ఉంటే అంత పరోపకారి అవుతారు. స్వయం సదా భర్పూర్ అనుభవ కరేగా, ఎప్పుడు మీరు నిండుగా అనుభవం చేసుకుంటారు. సదా ప్రాప్తి స్వరూప్కి స్థితి మే హోగా, ఎప్పుడు కూడా ప్రాప్తి యొక్క స్వరూపాన్ని ఉంటారు, మీరు ప్రాప్తి యొక్క స్వరూపంలో ఉంటారు. తబ్ పరోపకారికి లిస్ట్ స్టేజ్ అనుభవ కర్ और दूसरों को करा सकेंगे, అప్పుడే పరోపకారి యొక్క లిస్ట్లో పరోపకారికి యొక్క లాస్ట్ స్టేజ్ అనుభవ కర్ సకేంగే, ఆ పరోపకారంలో లాస్ట్ స్టేజ్ని కూడా అనుభవం చేసుకొని ఇతరులకు కూడా అనుభవం చేయించగలుగుతారు. दूसरों को करा सकेंगे. जैसे बाप బ్రహ్మా బాప్ కో దేఖా లాస్ట్ సమయకి స్థితి మే, బ్రహ్మా బాబాని చూస్తారు కదా మీరు, ఆయన అంతిమ సమయం లోపల ఆ స్థితిలో అని ఉపరామ్ ఔర్ పరోపకార్, మా మైండ్ ఫ్రీగా ఉన్నారు, ఆయన ఉండటమే ఉపరామ్గా విశ్రాంతిగా ఉన్నారు, మా మనసుతో బుద్ధితో పరోపకారంతో ఉన్నారు. యహ్ విశేషత సదాదేకి, అంతిమ సమయంలో ఎప్పటికీ అయినా దానిలో ఆ క్వాలిటీ చూసాం మేము. స్వకే ప్రతి కుచ్ భీ స్వీకార్ నహీ కియా, తన కోసం ఏది కూడా స్వీకరించలేదు. నా మహిమా స్వీకార్కి, తను మెచ్చుకోవడం ఆయన ఇష్టపడలేదు. నా వస్తువు స్వీకార్కి, వస్తువులు కూడా వాడుకోలేదు ఆయన. నా రహనే కా స్థాన్ స్వీకార్ కియా, తను ఉండే స్థానం గల గొప్పగా ఉండాలని కూడా అనుకోలేదు బాబా. స్థూల్ ఔర్ సూక్ష్మ సదా, స్థూలంలో కానీ సూక్ష్మంలో కానీ ఆయన ఏమన్నారు? సదా పహలే బచ్చే, పిల్లలకే అన్నారు. ఇస్కో కహతే హై పరోపకారి, దీన్ని ఏమంటారు? పరోపకారి అంటారు. యహీ సంపన్నతాకి సంపూర్ణతాకి నిశానీ హై, ఈ విధంగా పరోపకారంగా ఉండడాన్ని బాబా ఏమంటున్నారు? సంపన్నంగా పరిపూర్ణంగా ఉండే లక్షణము అంటున్నారు. సంజా, అర్థమైందా? మురళియాతో బహుత్ సుని, మురళీలైతే చాలా విన్నారు మీరు. అబ్ మురళీధర్ బన్ సదా నాచితే ఔర్ నచాతే రానా, మురళీధరులై ఇప్పుడు మీరు ఆటపాటగా ఆడుకోండి, పాడుకోండి, వేరే వాళ్ళతో కూడా ఆడి పాడండి అంటున్నాడు బాబా. మురళీ సే సాంప్కే విష్కో భీ సమాప్త కర్లేతి హై, ఈ మురళి ద్వారా మీరు ఈ సర్పంలో ఉన్నటువంటి విషాన్ని కూడా తీసేస్తారు. ఏం చేస్తారంటే పాముల్ని మురళి వాయించి, మురళి నాదం వినిపించి ఏం చేస్తారు? అది వినిపించినప్పుడు ఊదితే మురళి వినిపిస్తే ఆ పాములు ఆడతాయి, ఆడినప్పుడు వాటిని పట్టుకొని వాళ్ళు ఆ కూరలు తీసేస్తారు అనమాట. తో ఐసా మురళీధర్ హో జో కిసీ కా కితనా భీ కడవా సంబంధ స్వభావ సంస్కార్ హో, మీరు ఎలాంటి మురళీధర్లు కావాలంటే ఎవరివైనా ఎంత కఠినమైన స్వభావ సంస్కారాలు ఉన్నప్పటికీ ఉస్కో భీ వష్కర్ దే, అలాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయండి. అర్థాత్ ఉస్సే ముక్తకర నచాదే, దాని నుంచి విముక్తి చేసి ఆట ఆడించండి. హర్షిత్ బనాదే, ఆనందింపజేయండి. అభి యహ రిజల్ట్ దేఖేంగే కి కౌన్ కౌన్ ఐసే యోగ్య మురళీధర్ బంతే హై, ఇప్పుడు ఈ రిజల్ట్ మీరు చూస్తారు, ఎవరెవరు అలాంటి యోగ్యులైన మురళీధర్లు అవుతారు అని చూస్తున్నాను అంటున్నారు బాబా. మురళీ సే భీ ప్యార్ హై, మురళీధర్ సే భీ ప్యార్ హై, మురళి పట్ల కూడా ప్రీతి ఉండాలి, మురళీధరుడైన బాబా పట్ల కూడా ప్రీతి ఉండాలి. లేకిన్ ప్యార్ కా సబూత్ హై, ప్రేమకు మరి నిదర్శనం ఏంటి అడుగుతున్నారు బాబా. जो मुरलीधर की हर बच्चे प्रति శుభ ఆశ హై, బాబా మురళీధరుడు కనుక ఆయనకి ప్రతి పిల్లల పట్ల ఒక శుభప్రదమైన ఆశ ఉందంటే ఏంటది?
वह ప్రాక్టికల్ में दिखाना है. మీరు నిజ జీవితంలో చేసి చూపించాలి అంటున్నారు. ప్యార్ కి నిషానీ హై జో కహా వ కర్కే దిఖానా. ప్రేమకు నిదర్శనం ఏంటి? ఏది చెప్తారో అది చేసి చూపించడం అన్నమాట. ఐసే మాస్టర్ మురళీధర్ హోనా, ఆ విధంగా మీరు మాస్టర్ మురళీధర్లు కదా. బననా హీ హై, అబ్ నహీ బనేంగే తో కబ్ బనేంగే, ఇప్పుడు కాకపోతే మీరు మరెప్పుడవుతారు? కరేంగే యహ ఖ్యాల్ నహీ కరో, చేద్దాంలే అని ఆలోచన చెయ్యకండి. కర్నా హీ హై, చెయ్యవలసిందే అనే ఆలోచన ఉండాలి. హరేక్ యహీ సోచే కి హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా. ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకోండి, మేం చేయకపోతే మరెవరు చేస్తారు ఈ పని. దృఢత ధారణ కర్నీ హై, ఈ పట్టుదల మీలో ఉండాలి అంటున్నారు. కోయి నయీ బాత్ కర్ రహే హో క్యా, బాబా ఉన్నారు ఏదైనా కొత్త విషయం చేస్తున్నారా మీరు అంటున్నారు. కితనా బార్ कितनी बार की हुई बात को सिर्फ लकीर के ऊपर लकीर खींच रहे हो. మీరు ఎన్నోసార్లు చేశారు ఈ విషయాన్ని, కేవలం ఆ గీత మీద మరొక గీత గీస్తున్నారు, అంతకంటే ఏం లేదు. డ్రామాకి లకీర్ ఖీంచి హుయి హై, డ్రామా అనే గీత గీయబడి ఉంది అంటున్నారు బాబా. నయీ లకీర్ బి నహీ లగా రహే హో, కొత్త గీత కూడా ఏం గీయటలేదు మీరు. జో సోచో కి పతా నహీ సీదీ హోగి వా నహీ, ఆలోచిస్తున్నారా మేము గీసే గీత తిన్నగా ఉందా వంకరగా ఉంటుందా అని. కల్పకి బనీ హుయి ప్రాలబ్ధకో సిర్ఫ్ బనాతే హో, కల్పము మీరు తయారు చేసుకున్న ప్రాలబ్ధాన్ని ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు. క్యోంకి కర్మంకే ఫల్ కా హిసాబ్ హై, ఇది కర్మల యొక్క ఫలితం యొక్క లెక్క ఉంటుంది ఇట్లాగే. బాకీ నయీ బాత్ క్యా హై, కొత్త విషయం ఇంకేముందంటారు చెప్పండి. ఇదో బహుత్ పురాణీ బాత్ హై, ఇదైతే చాలా పాత విషయము. హుయి పడి హై, అది జరిగే ఉన్నది, మీరు కొత్తగా ఏం చేయటలేదు. యహ హై అటల్ నిశ్చయ్, ఇలా అనుకోవడము జరిగే ఉన్నది డ్రామాలో, ఇది కొత్త విషయం ఏమీ కాదు అనుకోవడము, అది తరగని నమ్మకం అన్నమాట. అటల్ నిశ్చయ్, ఇస్కో దృఢత కహేంగే, దీన్నే దృఢత్వం అంటారు, పట్టుదల అంటారు. ఇస్కో తపస్వీ మూర్తి కైతే, ఇలాంటి వాళ్ళనే తపస్వీ మూర్తులు అంటారు బాబా. హర్ సంకల్పమే దృఢత మాన తపస్య, ప్రతి సంకల్పంలో కూడా పట్టుదల అంటే ఏంటి? తపస్సు చేయాలి. అచ్చా, బాప్దాదా హైయెస్ట్ హోస్ట్ బీ హై, బాబా ఏంటి చాలా పరమోన్నతుడైన అతిథి కూడా, గెస్ట్ కూడా మనకి. హోస్ట్ అంటే ఇంటివాడు, ఇంటి యజమాని అనమాట. और गोल्डन गेस्ट भी है, స్వర్ణిమ అతిథి కూడా అయిన. హోస్ట్ బన్కర్ भी मिलते हैं, ఆయన ఇంటి మనిషిలాగా కూడా కలుసుకుంటారు. గెస్ట్ బన్కర్ भी आते हैं, గెస్ట్ లాగా కూడా వస్తారు. లేకిన్ గోల్డెన్ గెస్ట్ హై, ఆయన గోల్డెన్ గెస్ట్, స్వర్ణిమ గెస్ట్ అంటున్నాడు. చమ్కీలా హైనా, చాలా ప్రకాశమానంగా ఉంటాడు కదా. గెస్ట్తో బహుత్ దేఖే, ఎంతోమంది అతిథులను చూసాం మనం, లేకిన్ గోల్డెన్ గెస్ట్ నహీ దేకా. ఈ విధంగా స్వర్ణిమంగా ఉండేటువంటి ఇంత గొప్ప పవిత్రంగా ఉన్నటువంటి గెస్ట్ని ఎక్కడ చూడలేదు. జైసే చీఫ్ గెస్ట్ కో బులాతే హో తో వహ థ్యాంక్స్ దేతే హై, మీరు ఏ విధంగా చీఫ్ గెస్ట్ని పిలిస్తే ధన్యవాదాలు చెప్తారు కదా. తో బ్రహ్మా బాప్నే బి హోస్ట్ బన్ ఇషారే దియే, బ్రహ్మా బాబా కూడా ఏంటి ఇంటివాడిలాగా మీకు ఇషారా చేశారు. ఏమని? और गेस्ट बन सबको मुबारक दे रहे हैं, అంటే గెస్ట్ లాగా అయ్యి మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. जिन्होंने पूरी सीजन में सेवा की उन सबको गोल्डन गेस्ट के रूप में बधाई दे रही है. పూర్తిగా సీజన్ అంతా ఎవరైతే సేవ చేశారో వాళ్ళందరికీ బాబా గోల్డెన్ గెస్ట్ రూపంలో శుభాకాంక్షలు చెప్తున్నారు బాబా. సబ్సే పహలీ ముబారక్ కిస్కో, అందరికంటే ముందు ఎవరికి చెప్తున్నారు శుభాకాంక్షలు? నిమిత్త దాదీయోంకు, నిమిత్తమైన దాదీలకు చెప్తున్నారు బాబా. బాప్ దాదా నిర్విఘ్న సేవాకే సమాప్తికి ముబారక్ దే రహీ హై, బాప్దాదా నిర్విఘ్నమైన సేవ చేసిన వాళ్ళందరికీ కూడా అది సమాప్తం చేశారు కదా, అందుకని ముబారక్ చెప్తున్నారు. మధుబన్ నివాసిयों को भी निर्विघ्न हर्षित बन मेहमान निवासी करने की विशेष मुबारक दे रही है. మధుబన్ నివాసీలు కూడా నిర్విఘ్నంగా ఉండి ఆనందంగా ఈ వచ్చిన అతిథులందరినీ కూడా చక్కగా పాలన చేసేటువంటి విశేషంగా ముబారక్ చెప్తున్నారు బాబా. भाग्यवान भी मेहमान बन आया तो बच्चे भी है, భగవాన్ भी मेहमान बन आया, భగవంతుడు కూడా గెస్ట్ లాగా వచ్చారు, పిల్లలు కూడా అలాగే వచ్చారు. जिसके घर में भगवान मेहमान बनकर आवे वो कितने भाग्यशाली है,
ఎవరి ఇంట్లో భగవంతుడు గెస్ట్ లాగా వచ్చాడో వాళ్ళు ఎంత అదృష్టవంతులు. రథ్కు భీ ముబారక్ హై, అందుకని బాబా రథానికి కూడా ముబారక్ చెప్తున్నారు. క్యోంకి యహ్ పాట్ బజానా భీ కోయి కమ్ బాత్ నహీ, ఈ రథం యొక్క పాత్ర నటించడం అనేది చిన్న విషయం కాదు అంటున్నారు బాబా. इतनी शक्तियों को इतना समय प्रवेश होने पर धारण करना यह भी विशेष पाठ है. ఇన్ని రకాల శక్తుల్ని ఇంతసేపు ప్రవేశించి వాటిని ధారణ చేసుకోవడం కూడా విశేషమైన పాత్ర. లేకిన్ యహ సమానే కి శక్తి కా ఫల్ ఆప్ సబ్కో మిల్ రహా హై. ఈయన అంతర్లీనం చేసుకున్నటువంటి శక్తి యొక్క ఫలితము మీ అందరికీ దొరుకుతోంది. तो समाने की शक्ति की विशेषता से बाप दादा की शक्तियों को समाना यह भी विशेष पाठ कहो व गुण कहो. సమానే శక్తితో అంతర్లీన శక్తితో పాటు బాప్దాదా యొక్క శక్తులను కూడా అంతర్లీనం చేసుకునడం కూడా వాళ్ళ గుణాలను కూడా విశేషమైన పాత్ర అంటే గుల్జార్ దాది అనమాట. तो सभी सेवाधारियों में यह भी सेवा का पाठ बजाने वाले निर्विघ्न रही. అందరి సేవాదారుల్లో కూడా ఈ సేవా పాత్ర నటించి ఈమె నిర్విఘ్నంగా ఉంది కదా. ఇస్కే లియే ముబారక్ హో, ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. और పదమాపదం థ్యాంక్స్, అనేక రెట్లు ధన్యవాదాలు చెప్పారు బాబా. డబల్ విదేశీయోं को भी डबल थैंक्स, फॉरेनर्स को కూడా डबल थैंक्स చెప్పారు. क्योंकि डबल विदेशियों ने मधुबन की शोभा कितनी अच्छी कर दी. ఈ విదేశాల వాళ్ళు ఎంతగా మధుబనంలో అంత శోభిస్తున్నారు, రాణిస్తున్నారు. బ్రాహ్మణ్ పరివార్ కే శృంగార్ డబల్ విదేశీ, బ్రాహ్మణ పరివారంలో అలంకారప్రాయమైన వాళ్ళు విదేశీయులు. బ్రాహ్మణ్ పరివార్ మే देश वालों के साथ विदेशी भी है तो पुरुषार्थ की भी मुबारक और ब्राह्मण परिवार का श्रृंगार बनने की भी मुबारक. ఈ యొక్క స్వదేశం వాళ్ళతోడు విదేశీయులు కూడా కలిసి పురుషార్థం చేయడము, శుభాకాంక్షలు చేసినందువల్ల దానికి శుభాకాంక్షలు. బ్రాహ్మణ పరివారం యొక్క అలంకారమైనందుకు కూడా వాళ్లకు శుభాకాంక్షలు అంటున్నారు బాబా. మధుబన్ పరివార్కి విశేష సౌగాత్ హో, మధువనం పరివారంలో ప్రత్యేకంగా గిఫ్ట్ లాంటి వాళ్ళు. ఇస్లియే డబల్ విదేశీయంకు డబల్ ముబారక్ దే రహీ హై, అందుకని ఫారినర్స్కి బాబా డబల్ శుభాకాంక్షలు చెప్తున్నారు. చాహే కహా భీ హై, ఎక్కడ ఉన్నా కానీ. సామనేతో థోడే హై, ఎదురుగా కొద్దిమందే ఉన్నారు. లేకిన్ చారో ఓర్ కే భారతవాసీ బచ్చోంకో और డబల్ విదేశీ బచ్చోంకో, నలువైపులా ఉన్నటువంటి భారతవాసీ పిల్లలు డబల్ విదేశీ పిల్లలకు బడి దిల్ సే ముబారక్ దే రహే, పెద్ద మనసుతో బాబా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హరేక్ నే బహుత్ అచ్చా పాట బజాయా, ప్రతి ఒక్కరూ చాలా చక్కగా మీ పాత్ర నటించారు. జబ్ అబ్ సిర్ఫ్ ఏక్ బాత్ రహీ హై, ఇప్పుడు ఒక విషయం మాత్రం మిగిలిపోయింది అంటున్నారు బాబా. ఏంటది? సమాన్ ఔర్ సంపూర్ణతకి, బాబా సమానమయ్యి మీరు సంపూర్ణంగా కావాలి. దాదియా भी अच्छी मेहनत करती है, దాదీలు కూడా చాలా శ్రమ పడుతుంటారు. బాప్ దాదా దోనోं का पाठ साकार में बजा रही है. బాప్ దాదా పాత్రని వాళ్ళ పాత్రను కూడా సాకార రూపంలో నటిస్తున్నారు. इसलिए బాప్ దాదా దిల్ సే స్నేహ కే సాత్ ముబారక్ దేతే, అందుకని మనస్ఫూర్తిగా వాళ్లకు స్నేహంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సబ్నే బహుత్ అచ్చా పాట బజాయా, అందరు ఎవరి పాత్ర వాళ్ళు చాలా బాగా నటించారు. ఆల్రౌండ్ సబ్ సేవాధారి చాహే చోటీ సి సాధారణ సేవా హై, ఆల్రౌండ్ సేవాధారి అందరూ కూడా చిన్న సేవ అయినా కానీ, లేకిన్ వహ భీ మహాన్ హై, అది కూడా గొప్ప సేవనే. హరేక్ నే అప్నా భీ జమా కియా ఔర్ పుణ్య భీ కియా, ప్రతి ఒక్కరూ వాళ్ళ జమ చేసుకున్నారు, పుణ్యం కూడా చేసుకున్నారు. సభీ దేశ విదేశ్ కే బచ్చోं के पहुंचने की भी विशेषता मुबारक योग्य है. దేశ విదేశాల వాళ్ళందరూ కూడా చేరుకున్న దాని యొక్క గొప్పతనం శుభాకాంక్షలు చెప్పే యోగ్యత ఉన్నటువంటిది అనమాట. సబ్ మహారథియోं ने मिलकर सेवा का पाठ संकल्प प्रैक्टिकल में लाया, మహారథులందరూ కలిసి శ్రేష్టమైన సంకల్పాన్ని ఆచరణపూర్వకంగా తీసుకొచ్చారు. और लाते ही रहेंगे, అలాగే చేస్తూ ఉంటారు ఎప్పటికీ. సేవా మే జో నిమిత్త హై ఉన్హోं को भी तकलीफ नहीं देनी चाहिए, సేవలో ఎవరైతే నిమిత్తమయ్యారో వాళ్ళని బాధ పెట్టొద్దు కదా. अपने अलवेलेपन से किसको मेहनत नहीं करानी चाहिए, మీ నిర్లక్ష్యంతో ఎవరిని శ్రమ పెట్టద్దు అంటున్నారు. अपनी बहुतों को संभालना यह भी नॉलेज है, अपनी वस्तुओं को संभालना यह भी नॉलेज है, మీ వస్తువులు మీరు కాపాడుకోవడం అనేది అది కూడా జ్ఞానమే. यह है ना
బ్రహ్మా బాబు క్యా కహతే थे, బ్రహ్మా బాబా ఏం చెప్తున్నారు, రుమాల్ ఖోయాతో కభీ ఖుద్ కో భీ ఖో దేగా. బాబా ఏమంటున్నారు, ఒక కర్చీఫ్ని పోగొట్టుకున్నారంటే అప్పుడు మిమ్మల్ని మీరు కూడా పోగొట్టుకుంటారు అంటున్నాడు బాబా. అంటే అంత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు బాబా. హర కర్మమే శ్రేష్ఠ ఔర్ సఫల్ రహనా, ప్రతి విషయంలో కూడా శ్రేష్టంగా ఉండాలి, సఫలీకృతులై ఉండాలి. ఇస్కో కైతే నాలెడ్జ్ ఫుల్, ఇలాంటి వాళ్ళని జ్ఞానం పూర్తిగా ఉందంటారు. శరీర్కి బి నాలెడ్జ్, దేహాన్ని కూడా సంభాలించుకునే జ్ఞానం ఉండాలి మీకు అంటున్నారు. ఆత్మకి బి నాలెడ్జ్, ఆత్మజ్ఞానం కూడా ఉండాలి. దోనో నాలెడ్జ్ హర్ కర్మమే చాహియే, రెండు గల శారీరకంగా ఆత్మికంగా కూడా రెండు జ్ఞానాలు ఉండాలి. ఇది ప్రతి పనిలో కూడా. శరీర్కే బీమారీకి బి నాలెడ్జ్ చాహియే, నాకు ఏ రోగం వస్తే ఏ మందు వేసుకోవాలి అది కూడా బాబాకు ఈ జ్ఞానం ఉండాలి అంటున్నారు పిల్లలకి. మేరా శరీర్ కిస్ విధి సే ఠీక్ చల్ సక్తా హై, నా శరీరం ఏ విధంగా సరిగా నడుస్తుంది, ఐసే నహీ ఖించుతా హై, అంతేగాని ఏదో నన్ను బాధపెడుతుంది శరీరం, ఇస్లియే నాలెడ్జ్ ఫుల్ మే యహ్ సబ్ నాలెడ్జ్ ఆ జాతీ హై, అట్లా ఏం లేదు. బాబా అంటారు పూర్తి జ్ఞానం అంటే ఈ జ్ఞానం కూడా దాంట్లో వస్తుంది, శారీరక జ్ఞానం కూడా మీకు అవసరమే అంటున్నారు. बाबा कुमारी से बात किया, बाप दादा सभी विशेष आत्माओं को बहुत सुंदर सजा सजाया देख रहे थे. అంటే కొంతమంది సమర్పణ అయ్యారు బాబా ముందు. దివ్య గుణం కా శృంగార్ కిత్నా బడియా, సభీ కో శోభనిక్ బనా రహే హై, మీరు దివ్య గుణాలతో తయారు అయ్యి ఉన్నారు కదా, అవి ఎంత అందంగా ఉన్నాయి అంటున్నాడు. లైట్ కా తాజ్ కిత్నా సుందర్ చమక్ రహా హై, పవిత్రత కిరీటం ఎంతగా ప్రకాశిస్తోంది. బాప్దాదా అవినాశీ శృంగారీ హుయి సూరతోంకో దేక్ రహే హై, బాప్దాదా శాశ్వతంగా అలంకరింపబడిన ముఖాలను చూస్తున్నారు. బాప్దాదాకు బచ్చోं का यह उमंग उत्साह का संकल्प देख खुशी होती है, బాప్దాదా పిల్లల యొక్క ఉత్సాహంతో కూడిన ఈ సంకల్పం చూసి సంతోషం అనిపిస్తుంది. బాప్దాదానే సభీకో సదా కే లియే పసంద్ కర్ లియా, బాబా అందరినీ ఎప్పటికీ ఇష్టపడ్డారు. అప్నే భీ పక్కా పసంద్ కర్ లియానా, మీరు కూడా ఆప్నే భీ పక్కా పసంద్ కరి, మీరు కూడా నన్ను పూర్తిగా ఇష్టపడ్డారు కదా. దృఢ సంకల్పక హతియాలా బంద్ గయా, దృఢ సంకల్పం అని కంకణం కట్టుకున్నారు కదా. బాప్దాదా కే పాస్ హరేక్ కే దిల్ కే స్నేహ కా సంకల్ప్ సబ్సే జల్దీ పहुंचता है, బాప్దాదా దగ్గరికి ప్రతి ఒక్కరి యొక్క మనస్ఫూర్తిగా ఉన్నటువంటి స్నేహ సంకల్పము త్వరగా చేరుకుంటుంది అన్నాడు. అభి సంకల్పమే భీ శ్రేష్ఠ బంధన్ డీలా నహీ హోగా, ఇప్పుడు సంకల్పంలో కూడా ఈ శ్రేష్టమైన బంధన లూజ్ కాదు అంటున్నాడు బాబా. ఇత్నా పక్కాగా బందా హైనా, ఇంత గట్టిగా కట్టుకున్నారు కదా అంటున్నాడు. కితనీ జన్మం కా వాయిదా కియా, ఎన్ని జన్మలకు మీరు వాగ్దానం ఇచ్చేశారు. ఏ బ్రహ్మా బాప్ కే సాత్ సదా సంబంధమే ఆనే కా పక్కా వాయిదా హై, బ్రహ్మా బాబాతో పాటు ఎప్పటికీ సంబంధంలో వస్తామని పక్కా వాయిదా చేశారు, వాగ్దానం చేశారు. और గ్యారంటీ హై, గ్యారంటీ కూడా ఉంది. సదా భిన్న నామ్ రూప్ సంబంధమే 21 జన్మ తక్ తో సాత్ రహేంగే హి, రకరకాల పేర్లు రూపాలు సంబంధాల్లో మీరు 21 జన్మల వరకు ఆయన వెంట ఉంటారు కదా అంటున్నాడు బాబా. తో కిత్నీ ఖుషీ హై, ఎంత సంతోషం ఉండాలి మీకు. హిసాబ్ కర్ సక్తి హో, లెక్క పెట్టగలరా మీరు. ఇస్కా హిసాబ్ నికాల్నే వాలా కోయి నహీ నికలా, దీ యొక్క సంతోషాన్ని లెక్క పెట్టేంతగా తయారెవరూ కాలేదు ఇంకా. అవి ఐసే హీ సదా సజే సజాయే రహనా, ఆ విధంగా ఎప్పటికీ ఆ విధంగా దివ్య గుణాలతో అలంకరించుకొని ఉండండి. సదా తాజ్దారీ రహనా, ఎప్పటికీ పవిత్రత కిరీటధారులై ఉండండి. और సదా ఖుషీ మే హస్తే గాతే రుహానీ మౌజ్ మే రహనా, ఎప్పటికీ సంతోషంతో నవ్వుకుంటూ హాయిగా ఆత్మక ఆనందంలో ఉండండి. ఆజ్ సభీని దృఢ సంకల్ప కియానా, ఈరోజు మీరంతా దృఢ సంకల్పం చేశారు కదా. ఈ కదం కదం పర్ రఖనే వాలే బనేంగే, అడుగులు అడుగు వేసి నడిచే వాళ్ళం అవుతాము అని అన్నారు కదా, అని దృఢ సంకల్పం చేశారు కదా. వతో స్థూల పావుకి ఊపర్ పావు రక్తి హే, అక్కడైతే మామూలుగా స్థూలంగా అడుగులు వేస్తూ అడుగుల మీద అడుగులు వేస్తారు. లేకిన్ ఆప్ సభీ సంకల్ప రూపీ కదం పర్ కదం రఖనే వాలే, మీరు మామూలుగా స్థూలమైన అడుగులు వేసేవాళ్ళు కారు. 7 అడుగులు వేస్తారు కదా వివాహం అయితే, కానీ మీరు అలా కాదు, సంకల్పంలో మీద సంకల్పం, ఆయన సంకల్పం పైన సంకల్పం చేసేవాళ్ళు అనమాట. జో బాప్ కా సంకల్ప వహ బచ్చోं का, బాబా ఏ సంకల్పం చేశారో అదే పిల్లలు చేస్తారు. సంకల్ప ఐసా సంకల్ప కియా, అలా సంకల్పం చేశారా. ఏక్ కదం భీ బాప్ కే కదం కే సివాయ్ యహా వహా నా హో,
ఒక అడుగు కూడా బాబా అడుగుకు మించి ఇటు అటు పోవడానికి వీల్లేదు. హర సంకల్ప సమర్థ కర్ణ, ప్రతి సంకల్పము సమర్థవంతంగా ఉండాలి. అర్థాత్ బాప్కే సమాన్ కదంకి పీచే కదం రఖనా, బాబా సమానంగా ఆయన అడుగు వెనక అడుగు వెయ్యాలి. ఆయన అడుగు వేసిన వెంటనే అలాగే వెయ్యాలన్నమాట మీరు కూడా. बाबा सो भाई भाई बहनों से बात किया, पर जैसे विमान में उड़ते उड़ते आए ऐसे बुद्धि रूपी विमान भी इतना ही फास्ट उड़ता रहता है. మీరు విమానంలో వచ్చారు కదా, పరుగు ఎగురుకుంటూ తేలిపోతూ ఉండి వచ్చేసారు హాయిగా, అలాగే మీ బుద్ధి కూడా అంత ఫాస్ట్గా వెళుతూ ఉంటుంది. क्योंकि वह विमान सर्कमस्टेंसेस के कारण नहीं भी मिले, కొన్ని పరిస్థితుల వల్ల ఆ విమానం దొరకపోవచ్చు. లేకిన్ బుద్ధి రూపీ విమాన్ సదా సాత్ హై, బుద్ధి అనే విమానం ఎప్పుడు మీ వెంట ఉంది. సదా శక్తిశాలి भी है, అది శక్తివంతంగా కూడా ఉంటుంది. తో సెకండ్ మీ జహా చాహో వహా పहुंच जाए, మీరు ఒక క్షణంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అంటున్నారు. తో ఇస్ విమాన్కే మాలిక్ హోనా, ఈ బుద్ధి అనే విమానానికి మీరు యజమాని కదా. సదా యహ్ బుద్ధి కా విమాన్ ఎవర్ రెడీ హో, అందుకని బుద్ధి అనే విమానం మీరు సిద్ధంగా పెట్టుకోండి. అర్థాత్ సదా బుద్ధికి లైన్ క్లియర్ హో, అంటే బుద్ధి యొక్క లైన్ ఎప్పటికీ క్లియర్గా ఉండాలి. బుద్ధి సదా హీ బాప్కే సాత్ శక్తిశాలి హో, మీ బుద్ధి ఎప్పుడు కూడా బాబాతో పాటు శక్తివంతంగా ఉండాలి. తో జబ్ చాహెంగే తబ్ సెకండ్ మీ పहुंच जाएंगे, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఒక క్షణంలో చేరిపోతారు మీరు. జిస్కా బుద్ధి కా విమాన్ పहुंचता है उसका वह भी విమాన్ చల్తా है, ఎవరైతే బుద్ధి అనే విమానం చేరుతుందో వాళ్ళ బుద్ధి కూడా, బుద్ధి అనే విమానం చేరుతుందో ఆ విధంగా విమానం కూడా నడుస్తుంది. బుద్ధి కా విమాన్ ఠీక్ నహీ తో వహ విమాన్ భీ నహీ చల్తా, బుద్ధి విమానం సరిగా లేకపోతే ఆ విమానం కూడా సరిగా నడవదు. బాబా పిల్లలతో మాట్లాడారు, సదా అప్నే కో రాజయోగి శ్రేష్టాత్మ హీ అనుభవ కర్తే హో, మిమ్మల్ని మీరు ఎప్పటికీ రాజయోగులుగా శ్రేష్టాత్మలుగా అనుకుంటున్నారా. రాజయోగి అర్థాత్ సర్వ కర్మేంద్రియకే రాజా, కర్మేంద్రియాలన్నింటిపైన రాజా అవ్వడమే రాజయోగి. రాజా బన్ కర్మేంద్రియం కో చలానే వాలే, నాకి కర్మేంద్రియం కే వశ్ చల్నే వాలే. రాజా అంటే మీరు కంట్రోల్గా ఉండి కర్మేంద్రియాలను నడిపించే వాళ్ళే కానీ కర్మేంద్రియాలు మీ వశంలో, కర్మేంద్రియాలకి వశంలో ఉండేవాళ్ళు కారు. जो कर्मेंद्रियों के वश चलने वाले हैं उनको प्रजायोगी कहेंगे, ఎవరైతే వాళ్ళ శరీరానికి వాళ్ళ కర్మేంద్రియాలకి వశమై నడుస్తారో వాళ్ళ ప్రజాయోగి అంటారు, రాజయోగి అన్నారు. రాజయోగి నహి. జబ్ జ్ఞాన్ మిల్ గయా, జ్ఞానం దొరికింది కదా మీకు, ఏ కర్మేంద్రియ మేరే కర్మచారి హై మై మాలిక్ హూం, అందుకని మీకు ఏం జ్ఞానం దొరికింది, ఈ కర్మేంద్రియాలన్నీ కూడా నా కార్యవర్గము, నేను దీనికి వీటికి యజమానిని, నేను ఆత్మ వీటికి యజమానిని. తో మాలిక్ కభీ సేవాధారియోం కే వశ్ నహీ హో సక్తా, యజమాని ఎప్పుడు కూడా సేవ చేసే వాళ్ళ కంట్రోల్లో ఉండరు. కిత్నా భీ కోయి ప్రయత్న కరే, ఎవరెంత ప్రయత్నించినా, లేకిన్ రాజయోగి ఆత్మయే సదా శ్రేష్ఠ రహేగి, ఎందుకంటే రాజయోగి ఆత్మలు ఎప్పటికీ శ్రేష్టంగా ఉంటారు. సదా రాజ్య కర్నేకే సంస్కార్ అవి రాజయోగి జీవన్ మే భర్నే హై, అందుకని ఎప్పటికీ మీ మీద మీరు రాజ్యం చేసుకునేటువంటి సంస్కారము రాజయోగి జీవితంలో నింపుకోండి. కుచ్ భీ హో జాయ్, ఏమన్నా జరగనీగాక, ఇహ టైటిల్ అపనా సదా యాద్ రఖనా, మీ టైటిల్ ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. ఏంటి మన టైటిల్, మై రాజయోగి హూ, నేను రాజయోగి ఆత్మను. సర్వశక్తివాన్ కా బల్ హై, నా వెంట సర్వశక్తివంతుడి యొక్క శక్తి ఉంది. భరోసా హైతో సఫలత అధికార్ రూప్ మే మిల్ జాతీ హై, ఆ విధమైన నమ్మకం మీకు ఉందనుకోండి, సర్వశక్తివంతుడి యొక్క శక్తి నా వెంట ఉందనే నమ్మకం ఉంటే సఫలత అనేది అధికార రూపంలో దొరుకుతుంది మీకు. అధికార సహజ ప్రాప్త హోతా హై, అధికారం అనేది ఈజీగా దొరుకుతుంది. ముష్కిల్ నహీ హోతా, ఏం కష్టం ఉండదు. సర్వశక్తియోం కే ఆధార్ సే హర్ కార్య సఫల్ హువా హీ పడా హై, సర్వశక్తివంతమైనటువంటి సర్వశక్తుల ఆధారంగానే ప్రతి కార్యము సఫలీకృతమయ్యే ఉంది. సదా ఫకుర్ రహే, ఎప్పటికీ నషాలో ఉండండి. మై దిల్ తఖ్త్ నషీన్ ఆత్మా హూ, ఏ నషాలో ఉండాలి, నేను ఎప్పుడు బాబా హృదయం అనే సింహాసనానికి అధికారి ఆత్మను. ఏ ఫకుర్ అనేక ఫికరోం సే పార్ కరా దేతి, ఈ నష ఎప్పుడు కూడా అనేక రకాల చింతల నుండి దూరం చేస్తుంది. ఫకుర్ నహీతో ఫికర్ హీ ఫికరే, ఒకవేళ మీకు నష లేదు, నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారిని అని లేదనుకోండి, మీరు చింతలు ఉంటాయి. తో సదా ఫకుర్ మే రహ వరదాని బన్ వరదాన్ బాంటితే చలో, ఎప్పుడు నషాలో ఉంటూ
వరదాని అయ్యి అందరికీ వరదానాలు పంచుతూ ఉండు. స్వయం సంపన్న బన్, ఔరోं को సంపన్న బనానా, మీరు పరిపూర్ణమై ఇతరులను కూడా పరిపూర్ణంగా చెయ్యాలి. ఔరోं को బనానా అర్థాత్ ఇతరులను తయారు చేయడం అంటే ఏంటనుకుంటున్నారు? స్వర్గకే సీట్గా సర్టిఫికేట్ దేతే హో అంటే అందరికీ స్వర్గం యొక్క సీటు యొక్క సర్టిఫికేట్ ఇస్తున్నారు. కాగజ్ కా సర్టిఫికేట్ నై, కాగితం సర్టిఫికేట్ కాదు, అధికారం అనే సర్టిఫికేట్ ఇస్తున్నారు. అచ్చా, హర్ కదం మే पदमों की कमाई जमा करने वाले अकूट खजाने के मालिक बन गए. ప్రతి ఒక్కరికి కూడా అనేక రెట్లు పుణ్య సంపాదన చేసేవారై తరగనటువంటి సంపాదనకు యజమానులయ్యారు. ఐసీ ఖుషీ కా అనుభవ్ కర్తే హో క్యోంకి ఆజ్కల్ కి దునియా హై హీ ధోకేబాజ్ హై అంటే బాబా అంటున్నారు సంతోషం అనుభవం చేసుకుంటారు కానీ ఈ రోజులంత ప్రపంచం మోసంతో ఉంది. ధోకేబాజ్ దునియా సే కినారా కర్ లియా, ఈ మోసపూరితమైన ప్రపంచం నుంచి పక్కకు జరిగారు మీరు. ధోకేవాలి దునియా సే లగావుతో నహి, వాటి మీద మోహం లేదు ఆ ప్రపంచం మీద. సేవా అర్ధ కనెక్షన్ దూసరీ బాత్ హై, సేవార్థము వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం అది వేరే విషయం. లేకిన్ మన్ కా లగావ్ నహి హోనా చాహియే, మనసుతో ఎవరి మీద అటాచ్మెంట్ ఉండకూడదు మీకు. తో సదా అప్నే కో తుచ్చ నహి సాధారణ నహి లేకిన్ శ్రేష్ఠ ఆత్మ సమझो. ఎప్పుడు కూడా మిమ్మల్ని నీచమైన వాళ్ళము మామూలు వాళ్ళము అనుకోకండి, శ్రేష్ఠాత్మగా భావించండి. సదా బాప్కే ప్యారే, మేము ఎప్పుడు కూడా భగవంతుడికి నా తండ్రికి ఇష్టమైన వాళ్ళం. ఇస్ నషే మే రహో, ఆ నషాలో ఉండండి. జైసా బాబా వైసే బచ్చే, తండ్రి ఎలాగో పిల్లలు కూడా అలాగా. కదం పర్ కదం రక్తే అర్థాత్ ఫాలో కర్తే చలో, తో ఆయన అడుగు వేసి నడుస్తూ ఉంటే బాప్ సమాన్ బన్ జాయింగే, ఆయన సమానం అయిపోతాం. సమాన బననా అర్థాత్ సంపన్న బన్న, ఆయన సమానం అవడం అంటే ఏంటి? పూర్తిగా అన్ని విధాలా సంపన్నంగా కావడం, పరిపూర్ణం కావడం. బ్రాహ్మణ జీవన్ కా యహీ తో కార్య హై, బ్రాహ్మణ జీవితంలో మనం చేయాల్సిన పని ఇదే కదా. సదా అప్నే కో బాప్ కే రుహానీ బగీచే కే రుహానీ గులాబ్ సమస్తే హో, మీరు ఎప్పుడు బాబా యొక్క తోటలో ఆత్మిక గులాబీ అనుకుంటున్నారా? సబ్సే ఖుష్బూ బాలా పుష్ప గులాబ్ హోతా హై నా, అన్నిటికీ అంటే కూడా మించినటువంటి సుగంధం ఉన్నది గులాబీ పువ్వే కదా. గులాబ్ కా జల్ కితనే కార్యో మే లగాతే, గులాబ్ అంటే పన్నీరు ఎన్ని కార్యాల్లో ఉపయోగిస్తారు. రంగ రూప్ మే బి గులాబ్ సర్వప్రియ హై, రంగులో రూపంలో కూడా అందరికి ఇష్టమైంది గులాబీ. తో ఆప్ సవీ రుహానీ గులాబ్ హో, అందుకని మీరందరూ కూడా ఆత్మిక గులాబీలు అంటున్నారు బాబా. ఆప్కి రుహానీ ఖుష్బు ఔరోं को भी స్వతः ఆకర్షణ కర్తీ హై, మీ యొక్క ఆత్మిక గులాబీ సుగంధము అందరినీ స్వతహాగానే ఆకర్షింపజేస్తుంది. వహా భీ కోయి ఖుష్బుకి చీజ్ హోతీ హై తో కహా భీ, ఎక్కడైనా సరే చాలా సుగంధపూరితమైన వస్తువు ఉందనుకోండి, సబ్కా అటెన్షన్ స్వతः హీ జాతా హై, అందరి శ్రద్ధ అటువైపుకి పోతుంది దృష్టి. तो आप रूहानी गुलाबों की खुशबू विश्व को आकर्षित करने वाली है. కాబట్టి ఆత్మిక గులాబీలైన మీ యొక్క సుగంధము విశ్వాన్నంతటిని కూడా ఆకర్షిస్తుంది. क्योंकि विश्व को इस रूहानी गुलाब की आवश्यकता है, ప్రపంచానికి ఆత్మిక గులాబీల అవసరం ఉంటుంది. इसलिए सदा స్మృతి में रहे, ఎప్పటికి గుర్తుంచుకోండి, మై అవినాశీ బగీచే కా అవినాశీ గులాబ్ హూ. ఏం గుర్తుంచుకోవాలి మనం? మేము శాశ్వతమైన ఈ యొక్క వనానికి, ఈ యొక్క ఉద్యానవనంలో శాశ్వతమైన గులాబీ పుష్పాన్ని నేను. కభీ మురజానే వాలా నహి, ఎప్పుడు వాడిపోయేదాన్ని కాదు. సదా ఖిలా హువా, ఎప్పటికీ వికసించి ఉండే పుష్పాన్ని. ఐసే ఖిలే హుయే రుహానీ గులాబ్ సదా సేవామే స్వతహీ నిమిత్త బన్ జాతే, ఈ విధంగా ఎప్పటికీ వికసించి ఉన్న ఆత్మిక గులాబీలు వాళ్ళంతటా వాళ్ళే సేవలో నిమిత్తం అవుతారు. యాద్కి శక్తియోంకి గుణంకి, ఏమేమి విషయాల్లో బాబాని జ్ఞాపకం చేయటంలో కానీ, శక్తుల్ని ధారణ చేయటంలో కానీ, గుణాలను ధారణ చేయటంలో కానీ, ఏ సబ్ ఖుష్బు సబ్కో దేతే రహో, ఈ అన్నిటిలో కూడా మీరు ధారణ చేసి అందరికీ ఇస్తూ ఉండండి ఈ సుగంధాన్ని. స్వయం బాప్నే ఆకర్ ఆప్ ఫూలోం కో తయారు కియా హై, స్వయంగా బాబా వచ్చి పువ్వులు లాంటి మిమ్మల్ని తయారు చేశారు. తో కితనే సికిల దేహో, ఎంత అపురూపమైన వాళ్ళు మీరు. అచ్చా వరదాన్, న్యారే और प्यारे बनने का राज जानकर రాజీ रहने वाले రాజీయుక్త భవ, ఎప్పుడు కూడా అతీతంగా ప్రేమతో ఉండేటువంటి రహస్యాన్ని తెలుసుకొని దానికి సంతృప్తిగా ఉండేవాళ్ళై రాజీయుక్త భవ అంటే ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళు అవ్వండి. జో బచ్చే ప్రవృత్తి మే రహతే, ఏ పిల్లలైతే గృహస్థంలో ఉంటారో ఉంటూ న్యారే और ప్యారే బననే కా రాజ్ జాంతే, అతీతంగా ఎలా ఉండాలి, ప్రేమగా ఎలా ఉండాలి అనే రహస్యాన్ని తెలుసుకుని సదా స్వయం బి స్వయం సే రాజీ రహతే హై,
తమ పట్ల తాము కూడా ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు. ప్రవృత్తి కో భీ రాజీ రఖతే హై, గృహస్థంలో ఉన్న వాళ్ళని కూడా సంతృప్తి పెడతారు. సాత్ సాత్ సచ్చీ దిల్ హోనే కే కారణ్, దాంతోపాటు నిజమైన మనసు ఉండడం వల్ల సాహెబ్ బి సదేవ ఉన్ పర్ రాజీ రహతా, మీ మనసు ఎప్పుడైతే సత్యంగా ఉందో మన యజమాని అయిన శివబాబా ఆయన కూడా ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు మన కోసం. ఐసే రాజీ రహనే వాలే రాజయుక్త బచ్చంకు, ఆ విధంగా సంతృప్తిగా ఉండే రహస్యయుక్తమైన పిల్లలకు అప్నే ప్రతి వా అన్య కిసీకే ప్రతి కిసీకో కాజీ బనానేకి జరూరత్ నై రేతి, వాళ్ళ కోసం కానీ ఇతరుల కోసం కానీ ఎవరు పంచాయతీలు తీర్చే వాళ్ళ అవసరం లేదు మనకి. క్యోంకి వహ అప్నా ఫైసలా అప్నే ఆప్ కర్ లేతే హై, వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకోగలుగుతారు అంటున్నారు బాబా. इसलिए उन्हें किसी को काजी वकील या जज बनाने की जरूरत नहीं. వాడెవరికి కూడా మధ్యలో మధ్యవర్తిని వకీల్లాగా పెట్టుకోవడం కానీ, పంచాయతీ తీర్పు తీర్చే వాళ్ళలాగా పెట్టుకోవడం కానీ, జడ్జిని పెట్టుకోవడం కానీ అవసరం లేదు అంటున్నాడు బాబా. అచ్చా స్లోగన్, సేవా సే జో దువాయే మిల్తీ హై, సేవతో ఏవైతే ఆశీర్వాదాలు దొరుకుతున్నాయో వహ దువాయే హీ తందురుస్తీ కా ఆధార్ హై, ఆ ఆశీస్సులే మీ ఆరోగ్యానికి ఆధారము అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. मन सा सेवा करें फरिश्तावन, मन सा सेवा करे फरिश्तावन, अब सूक्ष्म वतन